చిన్నోండి. నమస్తే అండి, నీ పెద్దోడిని. వెల్కమ్ టు బిల్లా బ్రదర్స్ అండి. తెలుసు కదా ప్రతిసారి లాగే ఈసారి కూడా మా టాలెంట్ మేము చూపిస్తాము. ఆ టీ కొట్టుకు ఎవరిని రాకుండా చేస్తాము. దాని టాలెంట్ అది చూపిస్తాం. ఆల్రెడీ ఎవరు వచ్చారా? ఊరే ఆడు వచ్చాడు, అది కాఫీ కలిపేస్తుంది. దాని ముఖం ఆనందం చూసావా? తాగండి. ఈ జిడ్డుగాడు వచ్చాడు ఏంటి? సరే అది మనం భరించలేం గానీ అసలు ఈ అసలు దాన్ని చూడొద్దు, కెలకొద్దు. అంతా కావాలంటే అది తాగిన టీకి డబ్బులు మనం ఇద్దాం. ఓకే కూర్చున్నా. అడికి వచ్చారు, నన్ను చూశారు. అసలు నేను ఎవరన్నా అడగాలి కదా. మీరెవరో మాకెందుకు సార్? అడగాలి కదా మీరు. ఇంతకి నువ్వెవర్రా? చిన్నోడు. నువ్వు? పెద్దోడు. నేను మిడిలోని. మిడిల్లో కూర్చున్నా కదా. ఓహో సార్ సూపర్ సార్, మీరు సూపర్. నాగార్జునమ్మ. ఓహో ఈడు పచ్చడి పాయింట్ వేసి. అవును. నువ్వు ఏ కలరు? వంకాయ. వంకాయ. మరి వంకాయ అయినప్పుడు తెచ్చుకోవాలి కదా, కలర్ ఎందుకు వేసుకున్నావు? భగవంతుడా. సరే చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. నేను మాట్లాడేటప్పుడు మీ ఇద్దరి చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అయినా మేము చేసుకోం సార్, మా డేట్ ఆఫ్ బర్త్ లేదు. సూపర్ అని అతరగట్టావు. అది నేను ఎవరని మీరు అడగరా? నువ్వెవరో మాకెందుకు? అడుగుతేనే కదా తెలిసేది. సరే సరే ఒక్క నిమిషం ఉండు తమ్ముడు. మీరెవరు సార్? మీరు ఎవరు? ఎవరు అడివిశేషం. మొన్న యానిమల్ సినిమా చూసినావా? చూశాను. యానిమల్ లో హీరో ఎవరు? రణబీర్ కపూర్. రణబీర్ కపూర్ కా పేరు ఎట్లా వచ్చిందో నీకు తెలుసా? తెలియదు నాకు. నీకు తెలుసారా? తెలీదండి. నేను చెప్తా విను. చెప్పండి. ఒక రోజు రాణా వాళ్ళ ఫ్యామిలీ, కపూర్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కలిసి బీర్లు తాగింది. అప్పటి నుంచి రణబీర్ కపూర్. సార్ అది తాగిన బీర్ ఉంది కదా, అది కనపడకుండా పోతుంది సార్. ఓ అమ్మేసుకుంటావా? లేదు సార్. పాత ఇనుప సామాన్ డబ్బాలు అలా అమ్ముకుంటావా? సార్ ఇప్పుడు మీరు యుద్ధం ఆపాలంటే ఏం చేయాలి? మీరు నా గురించి తెలుసుకోవాలి. మీ గురించి బొక్క మాకెందుకు సార్? బొక్కొద్దు, నా గురించే తెలుసుకో సార్. వీళ్ళు మీ ఇద్దరు బొక్క షోకి. సార్ మీ గురువు గారు వద్దు, మాకొద్దు, మీరు ఎవరో చెప్పి వెళ్ళిపోండి చాలు. నా గురించి తెలిసే ముందు నా గురువు గురించి తెలియాలి. సరే ఎవడా గురువు చెప్పు. ప్రసాద్ సార్. అన్న సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్పండి సార్. ముందుగా హిట్ టీవీ అందరికి అల్లు అర్జున్ జగపతి బాబు గారు అండి. అల్లు అర్జున్ జగపతి బాబు. అదేంటి సార్? హ్యాపీ. అల్లు అర్జున్ గారు హ్యాపీ, జగపతి బాబు గారు శుభాకాంక్షలు. హ్యాపీ శుభాకాంక్షలు. అబ్బా మీ పేరు చెప్పండి సార్ ఇదే స్టైల్లో. నా పేరు ఈ తేందర్. ఈతేంద్ర అంటే యాక్చువల్లీ నేను చేసేది ఈ టీవీలో కాబట్టి ఈ తేందర్. మీ పేరు చేస్తే జితేంద్ర అనేవాడు. జితేందర్ ఇతని పేరు. అతనికి జీ చెప్పడం ఇష్టం లేక ఈ టీవీలో చేస్తాను కాబట్టి ఈ తేందర్ అన్నారు. జిత్తులు మారిన నక్క. ఊరి పేరు చెప్పండి సార్. యాక్చువల్లీ నా ఊరి పేరు బీదగుండ యుద్ధం అండి. బీదగుండ యుద్ధమా? అంటే దిల్ వార్పూర్. అంటే దిల్ అంటే గుండె, వార్ అంటే యుద్ధం, పూర్ అంటే బీద. సార్ మీ వల్ల మా షోనే చాలా పూరైపోయేలా ఉంది సార్. మీకు దండం పెడతాను, కొన్ని అన్న అర్థమయ్యేలా చెప్పండి సార్. యాక్చువల్లీ నాది నిర్మల్ జిల్లా. నిర్మల్. ఓకే. ఎప్పుడు పుట్టావు? అమ్మ. నిర్మలమ్మ కాదు, నువ్వు అక్కడ అమ్మ కాదు, నిర్మల్. నిర్మల్. ఎప్పుడు పుట్టావు? మా అమ్మ ఎప్పుడు డెలివరీ అయిందో నాకు డేట్ గుర్తులేదు. ఎందుకు అనుకుంటావు? ఎందుకు మళ్ళీ మీరు షోకు పిలిచి మర్యాద చేయండి, అంతేగాని కుక్కను కొట్టడు కొట్టద్దు. కుక్కలు మంచిగా రెస్పెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడు పుట్టావు చెప్పు. యాక్చువల్లీ నేను ఎప్పుడు పుట్టానంటే మా అమ్మగారికి పురిటి నొప్పులు వచ్చినప్పుడు పుట్టాను. మీరు పుట్టగానే మీ మేనమామ చచ్చిపోయాడు కదా? అవును. నీకెలా తెలుసు? చీడపురుగులు పుడితే అంతే మేనమామ చచ్చిపోతుంది. అయితే మీ మేనమామ కూడా చచ్చిపోయాడు. అసలు మీరు పుట్టిన తర్వాత ఏమంటా అంటే చదువుకోవచ్చు, జాబ్ చేయొచ్చు, జబర్దస్త్కే రావాలి, నేను హీరో అవ్వాలని అలాంటి ఏమైనా కోరికలు ఉండేయా? మాది దిలవర్పూర్ మండల్, నిర్మల్ జిల్లా. స్కూల్లో 10th గవర్నమెంట్ స్కూల్లో అయింది, ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూల్ అయింది. డిగ్రీ వచ్చేసి NBR డిగ్రీ కాలేజ్ అని అక్కడ అయింది. అయితే నేను థర్డ్ డిగ్రీ ఎక్కడైంది సార్ మీకు? థర్డ్ డిగ్రీ నాకు పోలీస్ స్టేషన్ లో చేద్దాం అనుకున్నాను. థర్డ్ డిగ్రీ మీకు. ఓకే. అయితే ఆ డిగ్రీ అవుతున్నటువంటి టైంలో నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు నార్మల్ గా మిమిక్రీ చేసేవాడిని. చిన్న చిన్న డిగ్రీ 5th క్లాస్ లో చేశారు మీరు? డిగ్రీ కాదు, నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు డిగ్రీ చేశారు. ఫస్ట్ నా విద్యాభ్యాసం ఏంటంటే ఎవరైనా పిలిచింది ఇలా వెళ్తారా? ఆగో గిన వచ్చింది సారు. నమస్తే. ఏమో మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా సారు. మనకే వేసినావు కదా, మనకే. మనం గట్ల ఉన్నా లేకపోయినా మనం ముందరికి పోవాలి. కావాలి యాడికి పోతావు? ఇంకా టైం ఉన్నది. రాహుల్ ఇది చూడాలి. గమ్మతు నువ్వు మంచిగా ఏ ఆగవాళ్ళు ఎవరైనా పిలిచింది సార్? ఆయన గడవని దిగ్గాను సార్. మీరు నార్మల్గా వచ్చి చెప్పండి సార్. మీ అసలు సీరియస్గా అని ఆగరా? నాకు నువ్వు నచ్చినావు. ఎందుకు? ఎందుకు పింక్ షర్ట్ వేసుకొని వచ్చినావు, నువ్వు నచ్చినావు. అది కాదు సార్. నచ్చలే. ఎందుకు సార్? ఎల్లో షర్ట్ ఉంది సార్. పోతాం కానీ ఎడం చేయి కడుక్కోండి సార్.
గీసుంటోళ్ళని వీలొద్దు, ఇది ఎడం చేత కుడి చేత పట్టుకొని ఎడం చేత అంటున్నాడు. గీత అటమాట మాట్లాడటం పెట్టుకుంటారు. ఏమయ్యా రావు యూ కెన్ రోడ్ నీ పంచి కోసం చేతులు కూడా మార్చేసావు కదా. సారీ సారీ సార్, క్షమించండి సార్. మాట్లాడుతుంటే నువ్వే మైకులు పెట్టుకొని మాట్లాడుకో. గిల్లు లేదు సారీ సార్, సారీ సార్, క్షమించండి సార్. ఇది అవసరమా? ఈ 6 కెమెరాలు పెట్టిండు. 7 సార్. ఎందుకు సార్? 7 మంది కదా నీకు ఈ పంచాయతీ గట్ల నడుస్తూనే పోతుంది. మధ్యలో నేను వస్తా. 10th ఇంటర్ అట్లా నడుస్తున్న టైంలో మా ఊర్లో అన్వేష్ రెడ్డి అని నాకు సొంత అన్నలాగా. సో అన్న నాకు ఎంకరేజ్ చేశాడు అనమాట. అరే నువ్వు మిమిక్రీ చేయగలుగుతావు, సో ఇలా మెల్లిమెల్లిగా ప్రయత్నం చేయు అని చెప్పేసి చాలా వరకు నాకు అన్వేషణ అన్వేషణ నెంబర్ చెప్పండి సార్. అన్వేషణ నెంబర్ ప్రజెంట్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడండి. ఎందుకు ఛార్జింగ్ లేదు కాబట్టి. సో అయితే అన్న నాకు చాలా ఎంకరేజ్ చేసేవాడు. అప్పట్లో చిన్న చిన్న మిమిక్రీ కాన్సెప్ట్ కూడా రాసిచ్చి ఎంకరేజ్ చేసేవాడు. సో నేను 10th ఇంటర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న షోలు చేసుకునేవాడిని. అక్కడ సుధాకర్ అన్న అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండే. అయితే అన్నతో నార్మల్గా ఆయన మ్యాజిక్ షోలు అవి ఇవి చేస్తుంటే ఆయనతో పాటు వెళ్తే ఒక 250-300 ఇచ్చేవాడు. అప్పుడు ఇప్పుడు అద్దెస్తున్నాడు కదా సార్. ఇస్తున్నాడు, కాకపోతే నిన్ను కూడా రమ్మన్నాడు. 150 ఇస్తున్నాడు కానీ డేట్ కాల్ లేవడం ఇవ్వలేదు. సో అట్లా 250-300 అట్లా ఈవెంట్లు చేసుకుంటూ చిన్న చిన్న ప్రోగ్రామ్ డబ్బులు సంపాదించుకుంటూ డిగ్రీ చేస్తున్నటువంటి టైంలో నాకు నా గురువు నాగభూషణం గారని చాలా మంచి మిమిక్రీ ఆర్టిస్టు, అంటే శివారెడ్డి అన్న, హరికిషన్ అన్న వీళ్ళందరితో ఈక్వల్గా ప్రోగ్రామ్ చేసేవాడు. ఆ టైంలో హైదరాబాద్లో అప్పుడు జబర్దస్త్ ఓన్లీ ఒకటే షో ఉంది, ఎక్స్ట్రా జబర్దస్త్ లేదన్నమాట. ఆ టైంలో ఇక్కడ తడాక్ అని ఒకటే కామెడీ షో స్టార్ట్, మిమిక్రీ. సో నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్కు రావడం జరిగింది. అయితే నాకు హైదరాబాద్లో ఇక్కడ ఎవ్వరు తెలియదు కానీ రేగుల మహేష్ అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న తెలుసు. సో ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన అమీర్పేటలో దిగేసరికి వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ మనకు బేగంపేట దగ్గర మయూరి అనేది ఒకటి అక్కడ వెళ్తే ఆడిషన్ ఇచ్చా. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒక టీవీ షోలోకి ఆడిషన్ ఇచ్చిన. ఆ రోజు ఏపీ తెలంగాణ కలిసి ఉంది. కలిసి ఉన్నప్పుడు దాదాపు ఒక ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఒక 1000 మంది వరకు ఆర్టిస్టులు వచ్చి ఉంటారు. నేనేమనుకున్నంటే మనం పల్లెటూరు నుంచి ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మనకు ఇంకా లైఫ్లో ఇంకా ఉండము, సెట్ అవ్వనేవ్వము, ఫిక్స్. చిన్న బ్యాగ్ తెచ్చుకొని ఇది పట్టుకొని పోదాం అనుకున్నా. 2-3 సార్లు గేట్ అవతల పోయిన తర్వాత మళ్ళీ అనిపించింది దూరం వచ్చినాం, ప్రయత్నం అయితే చేద్దాం, వస్తే పోతే అనుకున్నా. కానీ నాకన్నా ముందు నాది 45-46 నంబర్ ఇస్తారు కదా నార్మల్. అయితే పోయిండు చేసిండు, వస్తున్నారు అందరూ. సో నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న వాయిస్లు చేసిన ఆయన ఒక 2-3 పొలిటీషియన్ వాయిస్లు అడిగిండు. చేసేసరికి పిలిచి కూర్చుండ పెట్టుకొని బాగా చేస్తున్నావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకో, నీకు కాల్ చేస్తామని చెప్పి పంపించేసరికి బయట ఉన్న వాళ్ళు అందరూ అడిగింది. ఎందుకంటే అలా ఓళ్ళ కూర్చుండ పెట్టుకొని అడగలేదు, ఇట్లా అడిగారు నార్మల్గా ఇంప్రూవ్ చేసుకోమన్నారంటే అక్కడ చేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 వీక్ ఫోన్ వచ్చింది, ఇట్లా మీరు తడాకా షోలో సెట్ అయ్యారు అని చెప్పేస్తే నార్మల్గా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చిన. అప్పుడు చాలా మంది టీమ్ లీడర్స్ ఉండే, అందులో బుల్లెట్ భాస్కర్ అన్న. అప్పటికి ఇంకా భాస్కర్ అన్న జబర్దస్త్లో టీమ్ లీడర్ ఏమవ్వాలి. సో అక్కడ దాంట్లో భాస్కర్ నాకు టీమ్ లీడర్ ఇస్తే నన్ను పెట్టుకున్నాడు. మన మహేష్ అని బాగా చేస్తాడని నన్ను కొద్దిగా రిఫర్ చేస్తే పెట్టుకున్నాడు. ఇక అక్కడ నుంచి నాకు కొద్ది గొప్ప ఇండస్ట్రీ అనేది పరిచయం అయింది. ఇంకా అక్కడ నుంచి నీ ఇండస్ట్రీ ప్రయాణం ప్రారంభమైంది. సో నాకు ఇక్కడ ఇండస్ట్రీ మట్టుకు లైఫ్ ఇచ్చింది బుల్లెట్ భాస్కర్ అన్న. కానీ బుల్లెట్ భాస్కర్ అన్నతో పాటు నేను జబర్దస్త్ చేస్తున్నటువంటి టైంలో నాకు చాలా చాలా ఎంకరేజ్ చేసింది మా ప్రసాద్ అన్న, నూకరాజు గాడు, బాబు గాడు, నరేష్ గాడు, సందీప్ అన్న, ఇట్లా చాలా మంది, రామ్ ప్రసాద్ అన్న, ఆది అన్న, చాలా మంది చాలా చాలా హెల్ప్ చేశారు. చెప్పు అంతే అన్నీ అంతే. సో ఇట్లా వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. సో అందరికి కూడా చాలా స్పెషల్లీ థ్యాంక్ యూ. కొద్ది గొప్ప నాలో ఉన్న టాలెంట్ను గుర్తించినందుకు చాలా హ్యాపీ. సార్ మీరు అసలు మిమిక్రీ ఎన్ని వాయిస్లు చేయగలరు? చేస్తా ఒక 900-1000 దాకా. దాంట్లో పర్ఫెక్ట్గా ఎన్ని వాయిస్లు చేస్తారు సార్? 1-2 కాదు, 850 చేస్తాను. 850. ప్రసాద్ అన్న వాయిస్ అయినా చేయగలరు? చేయండి సార్ ఒకసారి. లేదు చేయలేదు, ఎందుకంటే సెలబ్రిటీ అయిన వాళ్ళే చేస్తాం, నాన్ సెలబ్రిటీ చేయలేదు. సార్ మొత్తం మీ ఫ్యామిలీ ఎంతమంది సార్? మేము 10 మంది. 10 మంది అంటే మీరు, నేను, మీరు, అమ్మ, తమ్ముడు, నాన్న. మరి మిగతా వాళ్ళు? నాన్న వాళ్ళ ఉంటాయి కదా శాఖలు, బ్రాంచెస్. నాన్నగారు రిటైర్ అవ్వలేదు సార్, ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకా పిచ్చు గ్రౌండ్ చూస్తూనే ఉన్నాడు. సార్ నాన్నగారు ఎక్కడ ఉంటారు సార్? నాన్న ఓటీటీలో ఉన్నాడు. ఆ నాన్న కాదు సార్, మీ నాన్న సార్. నా గుండెల్లో ఉన్నాడు. ఇంట్లో చదువుతారు? లేదు, ఎందుకంటే ఇంట్లో 2 గదులు ఉన్నాయి, గుండెల్లో అయితే 4 గదులు, అందుకే అక్కడ పెట్టేసి. సూపర్ సార్, బాగా చెప్పారు సార్. నాన్నగారు దుబాయ్లో పనిచేసేవారంటే ఎందుకు సార్? దుబాయ్లో అంటే ఇక్కడ కొంచెం నార్మల్గా నడిపిస్తున్న టైంలో చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి నాకు. సో ఇక్కడ సెట్ చేసుకోవడం కన్నా అక్కడైతే ఫారెన్లో ఎవడు పట్టించుకోడు కాబట్టి అటు వెళ్ళిపోయాడు. చూస్తున్నాను సార్, శ్రీదేవి డ్రామా కంపెనీలో నాన్న ఎపిసోడ్, అదే నాన్నకు ప్రేమతో కూడా వచ్చారు, చాలా బాగా చేశారు. నాన్న కూడా పాటలు బాగా పాడాడు. బెస్ట్ సింగర్ అని మా నాన్నగారు చెప్పకూడదు. అంటే కొన్ని జీన్స్ అనుకుంటాం కానీ, అంటే కొన్ని
ఆ తరం నుంచి కొన్ని వస్తాయి అనుకుంటాం కానీ బేసిక్గా మా నాన్నగారి నుంచి నాకు వచ్చినాయి అనుకుంటలేదు. ఏమొచ్చినాయి సార్ మీకు? పోలిక్ లక్షణాలు ఐ మీన్ అంటే పారంపర్యం అని అంటారు చూడు, వంశపారపర్యం చేష్టలన్నీ వచ్చినాయి అంటారు. జీన్స్ వచ్చినప్పుడు మరి కాటన్ ప్యాంట్ నైట్ ప్యాంట్ వేసుకొచ్చారండి సార్? అంటే యాక్చువల్లీ నేను నైట్ ప్యాంట్ కాటన్ ప్యాంట్ ఎందుకు వేసుకొచ్చాను అంటే జీన్స్ లేవు నా దగ్గర. మరి జీన్స్ వచ్చినాయి అని చెప్పారు నాన్నగారి దగ్గర నుంచి. నాన్న దగ్గర జీన్స్ వచ్చినాయి, ఆయన కూడా వేసుకోవడం మానేసి లుంగిలు కట్టుకుంటున్నాడు. ఎందుకు సార్ కంఫర్ట్గా ఉంటుందన్నా? కంఫర్ట్ 3 రూపాయలకు ఉంటుంది కదా సార్. నాన్నగారు దుబాయ్లో లవ్ స్టోరీ ఏంటి? లవ్ స్టోరీ ఉంది బట్ చెప్పడం కరెక్ట్ కాదు. పర్లేదు చెప్పండి సార్, అదే మా ప్రేక్షకులకు చెప్పండి. అయ్యో చెప్పండి. లవ్ స్టోరీ ఏంటంటే మన నాగ చైతన్య సాయి పల్లవి తెలుసురా నాకు తెలుసు. సరే సార్, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి సార్. నాకు చిన్న లవ్ స్టోరీ ఉంది. అమ్మాయి నాకు నార్మల్ గా మీకు చిన్నది ఉంది, దానికి లవ్ స్టోరీ ఉంది అంతేనా? సార్ ఒక అమ్మాయి చాలా రోజుల నుంచి పరిచయం, నార్మల్ గా మాట్లాడుకునే వాళ్ళం. మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు నంబర్ అడిగితే సరే అని చెప్పేసి ఇచ్చేసింది. క్యాజువల్ గా మాట్లాడుకున్నాం చేసినాం. తను కూడా నార్మల్ చిన్న చిన్న వర్క్స్ చేసుకునేది. ఆ టైంలో ఒకరోజు నేనే ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేసిన తర్వాత తనకి ఇష్టం ఉంది, బట్ సాధారణంగా అమ్మాయిలు అంత ఈజీగా బయట తొందరగా చెప్పారు. వాళ్ళకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బయట పడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ మన క్యాస్ట్ కూడా వేరు. అంటే ఇప్పుడున్న టైంలో క్యాస్ట్ మతం అన్ని చూస్తున్నారు కాబట్టి అమ్మాయికి నేను ప్రపోజ్ చేశా. అమ్మాయి కూడా ఇష్టం ఉంది కానీ చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది. అంటే ఎందుకు మరి ఇష్టం లేకపోతే చెప్పు, నేనేం నీకు ఇబ్బంది పెట్టాను అంటే అలా ఏం లేదు, మాట్లాడుతున్నా కదా, నువ్వంటే నార్మల్గా ఇష్టం ఉంది కానీ లవ్ పెళ్ళి అంటూ అవేం నాకు లేవు అంటే సర్లే ఇంకెందుకు నేను నీతో మాట్లాడనంటే 2-3 రోజులేమో కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. మళ్ళీ నార్మల్గా అమ్మాయి మాట్లాడుతుంది, కలిస్తే మాటల్లో మాట నేను చెప్పా. అంటే బేసిక్గా మా ఫ్యామిలీది, నాకు చిన్న జాబ్ ఉంది, జాబ్ చేసుకుంటున్నా, ఇట్లా టీవీ షోలు ఇట్లా చేసుకుంటున్నా, చిన్న చిన్న ఈవెంట్లు వస్తే నా ఇన్కమ్ ఇంతుంది, ఓకే పర్లేదు, నా కుటుంబాన్ని పోషించగలుగుతా, నువ్వంటే ఇష్టం, కావాలంటే మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతా, ఆడపిల్లకి నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీ ఇంటికి వచ్చి నేను మీ వాళ్ళని ఒప్పించుకుంటా, కాళ్ళ ఇలా పడైనా సూపర్, మీరు ఏం ఇబ్బంది పడకుండా అంటే. సో నేను అట్లనేసరికి అమ్మాయి కాసేపు సైలెంట్గా ఉండి మరి ఏదో ఒకటి చెప్పు, లేకపోతే నేను వెళ్ళిపోతాను, ఆ పని నేను చూసుకుంటుంటే సరే మా ఇంటికి వచ్చి మాట్లాడు, ఏదైతే జరగాలి. సూపర్ అబ్బా. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంట్లో వాళ్ళకి భయపడతారు, అలాంటిది ఇంటికి వచ్చి ఒప్పి మంది అంటే నిజంగా జెన్యున్ గా ప్రేమిస్తుంది అబ్బా. వెళ్ళావు నువ్వు ఇంటికి? అవును, ఇంటికి వెళ్ళావా? వెళ్ళాను. ఏమంది వాళ్ళమ్మ? అలా మేము అనలే, వాళ్ళ నాన్న కూడా పాపం న్యూట్రల్ గానే ఉన్నాడు. మరి ఇంకెవరు ఒప్పుకోలేదు? దాన్ని మొగుడు ఒప్పుకోలేదు. అంటే నువ్వు ఆంటీ లవ్ చేసావా? సిగ్గులేదు? ప్రేమ గుడ్డిది లవ్. ఆంటీలు చేయాలన్నా, అమ్మాయిలు చేయాలన్నా, ముసళ్ళని చేయాలన్నా, ముత్తుకోళ్ళని చేయాలని ఉండదు. ఇంత పెద్ద ఇందాక నాన్నగారు జీన్స్ వచ్చి నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ప్రేమించుకునే యువకులకి మీరు ఏం చెప్తారు? కేవీఆర్ పార్క్ వద్దు, కృష్ణకాంత్ పార్కే ముద్దు. ఎందుకు సార్? బాగుంటాయి పోదాలి. అంటే నేను ఇది సాధించాను, నాకు ఇక్కడ హ్యాపీ అనిపించింది, లేదు నేను ఇంకా ఇది సాధించాలి, దానికోసం ఇన్ని స్ట్రగుల్స్ పడుతున్నాను అనేది ఏమన్నా ఉందా? తిండి లేక కొన్ని రోజులు తిరగడం జరిగింది. ఒక 1 మంత్ ఏమో ఒక హోటల్ కూడా మూసాపేట దగ్గర, మూసాపేట కాదు ముషీరాబాద్ ఉంది, ముషీరాబాద్ దగ్గర ఒక హోటల్ ఉండే ఫ్రెండ్, అందులో ఒక 2 మంత్స్ ఏమో వర్క్ చేశా. దాని తర్వాత నార్మల్గా హైదరాబాద్లో దిగినప్పుడు బబ్బులోనే ఒక అన్న ఉండే, అన్న దగ్గరనే షెల్టర్లో ఉన్నా, నార్మల్గా ట్రయల్స్ చేసుకోవడం అట్టలు చేసుకున్న టైంలో ఇక ఒక 1.5 year తిరుగుతూనే ఉన్నా, ఏం దొరకలేవు. ఇంకెందుకు వెళ్ళిపోయి ఆ టైంలో డిగ్రీ చేస్తున్నా, డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి మంచి జాబ్స్ వైపు వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఆ టైంలో బుల్లెట్ భాస్కర్ నా చంటనే టీంలో చేస్తున్న టైంలో అన్నకు టీం లీడర్ ఇచ్చారు. టీం లీడర్ ఇస్తే ఇట్లా ఫోన్ చేశారే నాకు టీం లీడర్ ఇచ్చారని అన్నాడు. కానీ ఎప్పుడైతే భాస్కర్ నా టీంలో నాకు అవకాశం ఇచ్చాడో ఆ రోజు నుంచి లేదు ఆయనకు అవకాశాలు ఉన్నాయి. సో మన వాళ్ళు అందరూ ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల చిన్న చిన్న ఈవెంట్లు వ్యూ చేసుకుంటున్నా. పాపం ఇంద్రజమ్మ గారు నాకు ఒక స్కూటీ కూడా కొనివ్వడం జరిగింది. అయితే చిన్న చిన్న ఈవెంట్లు చేసుకున్నప్పుడు గోల్డ్ లోన్ కట్టుకున్నా, మా అమ్మకి గోల్డ్ చేయించా, నేను గోల్డ్ చేయించుకున్నా. ఆది గారికి మీకు చాలా క్లోజ్ అంట, మీరు ఆది అన్న మీరు ఇద్దరికి ఒకే క్యారీవ్యాన్ ఇస్తారంట. ఫుడ్ ఒక్కోసారి మీకే ఎక్కువ వస్తే ఆది అన్న మీ దగ్గర తింటూ ఉంటాడంట. చేస్తా ఫుడ్ మనం వాటి గురించి చెప్పండి సార్. బేసిక్గా ఆదన్న, రామ్ ప్రసాద్ అన్న, నేను, నరేష్, ప్రసాద్ అన్న వీళ్ళందరం చాలా క్లోజ్. ఒక్కోసారి స్కిప్ట్లు చేసేటప్పుడు చిన్న చిన్న డైలాగులు లేకపోతే నేనే ఇస్తుంటా, నాకు ఇచ్చినాయి నాకు ఎందుకు లేరా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆదన్నకు ఒక 2, రామ్ ప్రసాద్కు 2, ప్రసాద్ కూడా ఒక 2-3 ఇచ్చేస్తుంటా. అవే ఆయన వేలేటి అన్నీ సగం నాయే మధ్యలో. ఓకే, ఆ ఆటో పంచులు మీరు ఇచ్చినవా? ఆటో పంచులు నేను ఇచ్చుకుంటా. అదేనా మీరు బాగా క్లోజా? చాలా క్లోజ్. ఏమనుకుంటారు? ఇంత క్లోజ్ అంటే క్లోజప్ కన్నా క్లోజ్.
మీరు జనరల్ గా ఏమైనా షూట్ లో ఏమైనా పిలుచుకుంటూ ఉంటారు? షోలో అయితే బయట అయితే నేను అన్న రెస్పెక్ట్ ఇస్తాను, నాకన్నా పెద్దోడు అనే విషయాలు. షో మట్టుకు అరే ఒరే అది రా పో తిందాం పోదాం తిందాం ఇంగల్ తిందాం. జనరల్ గా ఫుడ్ ఆర్డర్ మీకు ఎక్కువ వస్తుందా ఆయనకి ఎక్కువ? బేసిక్ అయితే నాకే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్ సార్ మీ దానికి. లేదు మరి ఫుడ్ మీకు ఎందుకు ఎక్కువ వస్తుంది? అంటే నేను చెప్తాను కదా, ఆర్డర్ ఇస్తాను కదా. ఓకే, శ్రీదేవిలో అమ్మాయిలు వస్తారు కదా మీతో క్లోజ్ గా ఉంటారా? టీవీలో బేసిక్ గా చాలా మంది అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు, నార్మల్ గా మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు, నేను మాట్లాడను. ఎందుకు సార్? పెద్ద నేను పట్టించుకోను, ఎందుకంటే మనం ఎదిగే టైంలో అందరు వస్తుంటారు మాట్లాడతారు చేస్తారు. ఎందుకు మాట్లాడతారు బేసిక్ గా అమ్మాయిలు? ఎందుకు మాట్లాడతారు సార్? మనీ డబ్బు ఉండడం వల్ల, కెరీర్ ఎదగడం వల్ల, ఫేమ్ ఉండడం వల్ల మనకు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ వస్తుంటారు. ఇవి లేవనుకో ఇప్పుడు మీరు ఖాళీ ఉండదు, మీ దగ్గరికి ఎవరైనా వస్తారు. లేదు సార్. బేసిక్ గా అదే నాకు రాంప్రసాద్ నాకు వీళ్ళకి కూడా చెప్తుంటా, ఎదిగే టైంలో మన ఎందుకన్నా మనకు నార్మల్ గా అన్ని ఉన్నాయంటే ఆటోమేటికల్ వాళ్ళే వస్తారు. సార్ ఇవన్నీ నిజాలేనా సార్? వాళ్ళు చూస్తారు సార్ తర్వాత. ఇవన్నీ జస్ట్ ఫన్ కోసం, అంటే ఫన్ కోసం మాత్రం చెప్పిన మరి పని రావాలి కదా సార్ చెప్పినప్పుడు. పన్ను ఎందుకు రాలేదు తీసుకా అప్పుడు రాస్తారు, ఇప్పుడు ఇటండి ఇప్పుడు వస్తుంది పన్ను. సార్ 6 సంవత్సరాలు అవుతుంది మీరు జబర్దస్త్కి వచ్చి, టీమ్ లీడర్ గా చాలా సార్లు మిమ్మల్ని అడిగితే మీరు చేయను అన్నారు అని. చేయనని చెప్పేసారు. ఏ సార్ ఎందుకు సార్? ఇంట్రెస్ట్ లేదు, బ్యాంకులో ఉంది కానీ నాకు లేదు ఇంట్రెస్ట్. మీకు వచ్చిన మిమిక్రీలో మా కోసం ఒక 5-6 వాయిస్లు చేయండి సార్. చేయాల్సిండారు. ఈరోజు అందరం కలుసుకోకున్నా హిట్ టీవీ చాలా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నువ్వు కరాజు ప్రసాద్ అన్న మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి. వీరప్పన్నో పట్టుకుంటారు, మీరు వెళ్ళి క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేస్తారు, కానీ లారెడీ నలుగురు డాని పేపర్ ఇస్తారు, అంటే చెత్తగానే పోలీసులోని మీకు నచ్చినట్లు రాసుకుంటారు. ఏ భీమ్ ఎక్కడ చూడు సైతాన్ దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో దయ్యం ఉన్నది అనేది కూడా అంతే నిజం. మేం సాబ్ అటు వెళ్ళొద్దు, ఏ సూకర్ బచ్చా సూకర్. సూపర్ సార్, అదిరిపోయింది. ఇప్పుడు నాగార్జున గారు సార్. నాగార్జున గారు మన నార్మల్గా మాట్లాడితే ఎలా ఉంటుంది బిగ్ బాస్లో. ఇవాళ టాస్క్లో పల్లవి ప్రశాంత్ నువ్వు చాలా బాగా ఆడావు. మరి వాళ్ళు చూస్తుంటే లాస్ట్ పోయిన సీజన్లో నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఉంది అమ్మ గంగవ్వ, ఒక్కసారి వస్తే బిగ్ బాస్ నిన్ను ఏదో అడగాలనుకుంటున్నాడు. గంగవ్వ ప్లీజ్ వెల్కమ్. ప్రసాద్ గంగవ్వ సార్ ఫస్ట్. మరి గంగవ్వ గారు, గంగవ్వ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. సారు ఇక తీసుకొచ్చి గిడ హిట్ టీవీలో పెట్టిండు, ఇటు పక్కకు పెద్దోడు చిన్నోడు, నేనేమో ముసలమ్మని చెత్తగా. సారు ఒక ఇల్లు కట్టిస్తే సారు ఆడికనే పోతా సార్ అంటే మధ్యలో కొంచెం స్టక్ అయింది, ఏం చెప్పింది నాకు కూడా అర్థం కాలేదు. అది స్టక్ ని కూడా మీరు ఇమిటేషన్ చేశారంటే గ్రేటర్ హైదరాబాద్ సార్. సార్ ఇంకా మీ యూనిక్ వాయిస్ ఏమొచ్చు సార్? ఒక్కటే పొలిటికల్ వాయిస్. వేణుమాధవ్ గారు వాయిస్ బాగా చేస్తారని. మరి ఇవాళ హిట్ టీవీకి వచ్చినాం. హిట్ టీవీ అంటే మామూలు ఉండదన్నా, ఒక్కసారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయంటే ఇక మిగతా ఛానల్ అన్ని పక్కకు పోయి ఎగ్దం హిట్లోనే నడుస్తుంది. ఎందుకంటే హిట్ సినిమా బాగా హిట్ అయింది, హిట్ 2 బాగా హిట్ అయింది, హిట్ టీవీ కూడా దుమ్ము లేపిస్తుంది. మీకు కూడా మంచి సక్సెస్ రావడం కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. పింక్ షర్ట్ మంచిగా ఉన్నదన్నా, ఎల్లో షర్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పిచ్చి పోగొట్టడానికి మా దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఎక్కడ లేరు, ఉన్నది ఒకే ఒక తమ్ముడు, పవర్ స్టార్ సార్. మాత్రమే మీ ముఖానికి ఒక దండం సార్. తమ్ముడు అంటే మా తమ్ముడు మైను, మీ ముద్దుగా చేత అంటే చేతబడి తమ్ముడు అని పిలుచుకుంటూ ఉంటాం. మరి ప్రైవేట్ బడి, పెట్టుబడి, గవర్నమెంట్ బడి అదేంటి చేతబడి అన్నావు కదా, అది బడి కదా. హాయ్ చెప్పు తమ్ముడు. హాయ్ చిత్తు గారని ఫేమస్ ఇరిటేషనిస్ట్ ఆర్టిస్ట్. తెప్పించు తమ్ముడు చూడు, నీకు పిచ్చెక్కిస్తాడు. హలో అంత లెక్క పెట్టకు, 52 ఉంటాయి పత్తాలు, మనకు 10 చాలు. యాక్చువల్లీ 10 ఫింగర్స్ ఉన్నాయి కదా. అవి పెట్టుకోండి సార్. ఒక నిమిషం కార్డ్స్ పట్టుకోరా. కార్డ్స్ ని ఇక్కడ ఇలా కౌంట్ చేయాలి. టేబుల్ పైన 1 2 3 ఇలా కౌంట్ చేసుకుంటారండి. సేమ్ నువ్వు చేసినట్టు. ఇక్కడ 5 6 7 8 9 10 కరెక్ట్ గా లెక్క పెట్టారు. యాక్చువల్లీ పోకర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఎలా కౌంట్ చేస్తుంటే కార్డ్స్ ఇలా కౌంట్ చేస్తాం. ఏ గేమ్? పోకర్. నిన్ను తిట్టలేదులే. 1 2 3 4. డోంట్ హెల్ప్ మీ. 5 6 7 8 9 10. జిత్ గారు మీ కార్డ్స్ని ఇలా హ్యాండ్లో క్లోజ్ చేసుకోండి, ఓపెన్ చేయకండి. ఓకేనా? నేను చెప్పేంత అలానే పెట్టుకోండి టైట్గా. ఓకే ఓకే. we take the card, right palm into our hands and we take it. ఓకేనా? ఇది ఫస్ట్ కార్డ్. ఒక కార్డ్ లోపల పంపించాను.
పంపించాడంట అనుకో. ఓకేనా అలా టైట్ పట్టుకోండి టైట్ పట్టు, నువ్వు టైట్ పట్టుకో. అలా పట్టుకోండి. అంటే ఇప్పుడు 11 అయినట్టు అందులో. ఏమైనా ఫీల్ అయ్యారా? గాలి బాగా వచ్చింది. అది గాలి కాదు, రెండో కార్డు లోపలికి వెళ్ళింది. అంటే 12 కార్డులు అయింది. చూద్దాం ఆయన చెప్పిన లెక్క ప్రకారం. ఇది మూడో కార్డు. నేను కార్డుని హ్యాండ్లో పెడుతున్నాను. అంటే 13 అయినాయి. అంటే ఫస్ట్ నేను నాకు ఇచ్చినాయి 10, ఈ 3 ఒకటి పామింగ్ చేసింది, ఒకటి గాలి పిలిచింది, ఒకటి ఇప్పుడు ఒకటి 13. మీరు వేసే కార్డ్స్ని ఈ టేబుల్ పైన ఇలా 1 2 3 4 5 ఇలా కౌంట్ చేయరు కార్డ్స్ని 1 by 1. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఒక్క నిమిషం కాక, పట్టుకోండి, చేతిలో పట్టుకోండి, ఓపెన్ చేయకండి. ఓపెన్ క్లోజ్ చేయగాని ఒక మాట నాకు ఇచ్చినవి 10. గాలి వీల్చి ఒకటి, పామింగ్ చేసి ఒకటి, ఇట్లా పట్టి ఒకటి. 13 ఎట్లా వచ్చినాయి నాకు తెలుసుకోలేదు. పర్లేదు, ఒకసారి దీన్ని క్లోజ్ చేయండి. ఇట్లా చూడండి, నాకు డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయా? ఎక్కడైనా స్టాప్ అని చెప్పండి మీరు. స్టాప్. సో ఇది జాక్ ఆఫ్ డైమండ్స్, జే. మీకు ఈ కార్డు మనకు చూడలేదు కాబట్టి మీకు ఈ కార్డు కావాలా, లేదా ఇంకొద్ది కిందికి వెళ్ళమంటే ఇంకొద్ది కిందికి వెళ్తాను. కొంచెం కిందికి ఇంకా కిందికి వెళ్ళాలా? సో ఇది ఇక్కడే పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఆగు. ఇది 8 ఆఫ్ క్లబ్స్. సో ఈ కార్డు కావాలా, కిందికి వెళ్ళమంటే లేదా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమంటారు, మీ ఇష్టం. అదే కార్డు కావాలి. ఇదే కార్డు కావాలి. సో సార్ కార్డు తీసుకోండి. ఏం కార్డు ఒకసారి అందరూ చూపించండి కార్డుని. చెప్పండి వాల్యూ ఏంటి? 7 హార్ట్. వీళ్ళు కూడా చూపించండి. 7 హార్ట్. 7. సో మీరు ఇందులోంచి ఏ కార్డు అయినా తీసుకొని ఉండొచ్చు కదా. అవును. మీరు ఎక్కడైనా స్టాప్ చెప్పి ఉండొచ్చు. అవును. మొత్తం 52 కార్డ్స్లో 10 కార్డ్స్ 13 కార్డులు మీ దగ్గర. ఇప్పుడు 7 సెలెక్ట్ చేస్తారు కాబట్టి టైట్గా పట్టుకోండి దాన్ని చేతులు. అట్నే నేను ఇక్కడి నుంచి ఇప్పుడు 7 కార్డ్స్ లోపల పంపించాను. 20 కార్డ్స్ అంటే 13 + 7 20. మీ దగ్గర 10 కార్డులు ఉన్నాయి, అవి 13 అయ్యాయి. 13 + 7 7 మీరు సెలెక్ట్ చేయడం వల్ల నిజంగానే మ్యాచ్ జరిగితే మొత్తం 20 కార్డులు ఉంటాయి టోటల్. సార్ కార్డ్స్ మళ్ళీ కౌంట్ చేయరా? 13 14 15 16 17 18 19 20. కాదు బ్రో, నాకు నిజంగా రియల్లీ నేను ఓపెన్గా చెప్తున్నా బ్రో, జోక్ కాదు. నాకు ఇచ్చినవి 10 పామింగ్ చేశారు, అది నా కళ్ళ ముందరే చూసాను నేను. అది ఎలా మాయమైందో నాకు తెలీదు. మరి పోనీ పత్తలు లెక్క పెడితే డబుల్ ఉన్నాయంటే డబుల్ కూడా లేదు, సింగిల్ ఉన్నాయి. ఎలా బ్రో అసలు 20 మీరు చెప్పినట్టు సేమ్ కౌంట్ వచ్చింది. 13కు 10 తర్వాత 3 వచ్చినాయి, 13, దాని తర్వాత ఒకటి నా ముందరే ఆపారు 7, ఇటు ట్రాన్స్ఫర్ అయినాయి, టోటల్ 20. సూపర్ మైను. గోల్డ్ మ్యాన్ సూపర్. నిజంగా ఆల్ ది బెస్ట్. ఇంకా పెద్ద షోలు చేయాలి. అదిరిపోయిందన్న, కళ్ళ ముందే అంటే క్లోజ్అప్ మ్యాజిక్ అంటారేమో దీన్ని. కళ్ళ ముందే మీరు మాయ చేశారన్న, చాలా హ్యాపీ. మంచి స్థాయి కూడా మాయ చేస్తున్నావు 10 సంవత్సరాల నుంచి. బేసిక్ గా అది రెడ్ కార్డ్స్ బ్లాక్ ఎందుకు మారేది సార్? నేను ముట్టడం వల్ల కదా. అదే లేదు. జిత్తు గారు, తమ్ముడు, సో మీరే వచ్చి మా దగ్గరికి నా గురించి తెలుసుకోమన్నారు. ఫస్ట్ మేము తెలుసుకోనన్నాము, బట్ మీ విలువైన టైంని మా ప్రేక్షకులకి ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మీరు పెద్ద పొజిషన్కి వెళ్ళి మంచిగా సక్సెస్ అయ్యి ఇల్లు, కారు అన్ని కొనుక్కొని నీ లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని అన్నయ్య నేను కోరుకుంటూ, ఇల్లు, కారు, ఫ్లాట్ అన్ని కొనుక్కుని ఇండస్ట్రీకి రావద్దని కోరుకుంటున్నాను. గిఫ్ట్ ఇచ్చండి మా తరపు నుండి. మీకు ఒక చిన్న గిఫ్ట్ యాంపర్ మా గిఫ్ట్, అది ఇంటికి ఓపెన్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇదేంటి ఇప్పుడు వస్తుంది? సార్ డబ్బులు. సార్ డబ్బులా? నా దగ్గర ఉన్న 50 రూపాయలు మ్యాజిక్ కొడుకుంటూ పోయాడు. ఆయన కొంటే నాకేం సార్? ఏం డబ్బులు? కాఫీ పైసలు. చేతి పట్టుకో, పండుగ చేసుకో, ఇంకొక కాఫీ షాప్ పెట్టుకోబడుతుంది. 3 5 రూపాయలు. హలో సార్, 5 రూపాయలు ఏంటి సార్? కాఫీ 150. ఏది ఈ బొక్కలో కాఫీ? 2 సిప్పులు వేసి అట్టనే పెట్టా. ఒక్క నిమిషం గిటువంటి మత్తు చూసినా ఏమన్నావు? కాఫీ. ఆ కాఫీ ఎవడన్నా తాగుతాయి. ఇలా చాయ్ పత్తి ఎవడన్నా కాఫీ ఎత్తే ఏం చేస్తారు? దానిలో చాయ్ పత్తి ఎత్తారు. చాయ్ పత్తి నాకు ఇచ్చి పడేసింది. ఇది ఏం చేసుకోవాలి నేను? గంట అయితే నువ్వు కాఫీ షాప్ లో, అందుకే చల్లగా అయిపోయింది అది. గవన్నీ కథలు చెప్పకు. నా పైసలు నాకు ఇస్తావా? ఇచ్చిన 5 రూపాయలు ఇచ్చినా తీసుకొని. 5 రూపాయలు అవ్వడానికి కావాలరా నా పైసలు? ఇచ్చే, నేను కూడా ఆటో చార్జ్ అయితే. అయ్యా, ఏంద్రా ఆటో చార్జ్? అసలు దానికి పైసలు ఇచ్చుడే దండు, 5 రూపాయలు ఇచ్చుడే రేటు. దానికి నీ చాయ్ కోసం పడి చచ్చిపోతుంటే అదంతా చీప్ గా మాట్లాడుతుంటే నువ్వేమనవా? అంట
ఏరా పుక్కట్లు వచ్చిందారా చాయ్ నీకు మరి పుక్కటే- నట్టి ముక్కు బాడుకో నా ముక్కు గురించి మాట్లాడకు తగ్గదు సార్. బరాబర్ మాట్లాడతా ఏ బరాబర్ మాట్లాడతావు నువ్వు ఇట్రా ఇది పట్టుకోరా తమ్ముడు సార్. ఏయ్, జర్రా. నువ్వు ఇట్రా ఏం చెప్పు ఏంద్రా ఏ. కళ్ళ మొక్కపోవడం పైసల్ది ఆడదాని అనుకుంటున్నా అయితే ఏంది? దమ్ముంటే అని పంపి అది కూడా అంతే సార్. కొడతాను సార్ మీరు ఎలాగైతే ఆడదాన్ని ఊరుకుంటారో అది కూడా అంతే సార్, ఆడదాన్ని ఊరుకుంటుంది. అవునురా, నేను సక్కు ఆ, నువ్వు ఇచ్చిన కాఫీ మంచలేదు సబ్. ఎంత 150 ఆ. 150 కాదు కదా 1.50 రూపాయి రిచ్ కూడా వేస్ట్ జుట్టు పట్టి కొట్టాను నేనైతే ఈ పాటికి. రూపాయలు 3 రూపాయలు పెన్షన్ కింద కట్ చేసుకుంటున్నా నా ఇట్రా, ఇట్రా, ఇట్రా. నా కాఫీ మంచిలేదంట నీ కాఫే కాదు నువ్వు కూడా మంచలేవే అయ్యో కొట్టు, కొట్టు. రే ఇంకోసారి నా షాప్ దగ్గరికి వచ్చిన అనుకో బిడ్డ పేగులు లెక్క పెడతా తీసేయమనుకుంటాను 32 ఉన్నాయి బొక్కలో కాఫీ అన్నాడు. మీరేంద్ర ఈడ ఏయ్, మొక్కలు? ఏంది? పీకు రేటుకెళ్ళి. నువ్వు పీకు ముందు అర్జెంట్గా నీ షాపు నువ్వు వచ్చాడు ధీరా 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 అన్నావు కదా. బొక్కలో కాఫీ అంట 150 రూపాయల కాఫీకి ఏంది ఏంది ఓ ఏంద్రా ఆ, ఏంది 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 ఎక్కువ ఏంది? మాట్లాడుతున్నావ్? అరే బాబు ఆ. మీ రొమాన్స్ అయిపోయిందా రొమాన్స్ ఇంకా ఉందా? రొమాన్స్ కాదు అడుగుతున్నా గట్టిగా నేను ఆ, కూడా గట్టిగా అడుగు, మనోడు. ఏంది అది. ఏంది అది. ఏంది ఓ పరువు ఏంటి ఇక్కడ?